వెల్కమ్ టు విధాత. నియోజకవర్గాల పునర్విభజన జరిపిన తర్వాతనే 2029లో ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు జనాభా లెక్కలు తయారు చేయాలని భారతదేశ వ్యాప్తంగా దీనికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతాం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. దక్షిణ భారతదేశం పైన ఉత్తర భారతదేశం రాజకీయాలు మొత్తం కూడా ఆధిపత్యం చూపనున్నాయి. నిధులకు సంబంధించినటువంటి అన్యాయం జరగబోతా ఉంది, జరిగే ప్రమాదం ఉంది అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన పైన సుదీర్ఘంగా అధ్యయనం చేసినటువంటి ప్రముఖ అనలిస్ట్ ఎందుకంటే రవికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన ఏ విధంగా చేయబోతా ఉన్నారు, ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రయోజనాలు జరగబోతా ఉన్నాయి, నష్టాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. తొలుత విధాత ఛానల్ వారికి, వీక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ. భారతదేశంలో 2008 తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఈ చర్చ సందర్భంలో దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కొంతమంది గొంతెత్తినా ఎత్తకపోయినా అందరూ అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహుశా ఒక ఏపీ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఏకంగా తెలంగాణ, కర్ణాటక అండ్ కేరళ, తమిళనాడులో కూడా ఒక సమావేశం పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్రం ఏ పద్ధతి అవలంబించబోతా ఉంది, అవకాశం ఉంది, అసలు ఎందుకు ఈ నష్టం జరుగుతున్నటువంటి ఒక భయాందోళన ఎందుకు వచ్చింది? ఈ నియోజకవర్గాల పునర్విభజన మీరు మొదట చెప్పినట్టుగా 2008 తర్వాత జరుగుతుందని చెప్పారు. అది వాస్తవం అండి. కానీ 2008లో జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఉదాహరణకు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కంబైన్డ్ స్టేట్లో 42 పార్లమెంట్లు ఉంటే 42 పార్లమెంట్లో జనాభాను సర్దుబాటు చేశారు, అంటే రీడ్రా చేశారు, అంటే పునర్విభజన చేశారు. దానివల్ల మనకి ఇక్కడ కొత్తగా మల్కాజ్గిరి వచ్చింది, అక్కడ ఒక తెనాలి పార్లమెంట్ రద్దయిపోయింది ఆంధ్రాలో. అట్లాగే ఇక్కడ ఒక రంగారెడ్డి చేవెళ్ళ నియోజకవర్గం కొత్తగా వచ్చింది. అట్లా మనకి వితిన్ స్టేట్లో సర్దుబాటు జరిగింది. రాష్ట్రాల 543 కేంద్రంలో సంఖ్య మారలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జరగబోయే పునర్విభజన ఏంటంటే, ఎందువల్లనంటే 1975లో ఆ రోజు ప్రధానిగా ఉన్న ఇందిర 65వ దశకం నుంచి దేశంలో మనం జనాభా నియంత్రణ చేయమని అడుగుతున్నాము. వాటిని అమలు చేసిన రాష్ట్రాలు దక్షిణాదిని ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇది అమలు చేసి ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటే అప్పుడు ఏమయ్యేదంటే, మీకు నియోజకవర్గాలని 51, 61, 71లో జనాభా లెక్కల ప్రకారం జరిగిన దేశంలో తొలి 3 పునర్విభజనలు ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు కేటాయించేవాళ్ళు. ఆ కేటాయించిన సందర్భంగా భవిష్యత్తులో 81 లేదా 91లో పునర్విభజన జరిపినప్పుడు 81లో ఈ జనాభా దక్షిణాది రాష్ట్రాలు లేదా ఇతర జనాభా నియంత్రణ పాటించిన కేంద్రం ఆదేశాల మేరకు పాటించిన రాష్ట్రాలు నష్టపోకుండా అంత ముందు చూపుతో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ 76లో ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఏమని, 2025 సంవత్సరాల పాటు దేశంలో నియోజకవర్గాల పెంపు లేదు, నియోజకవర్గాల పునర్విభజన లేదు అని చెప్పి 25 సంవత్సరాల పాటు బ్యాన్ తీసుకొచ్చారు. దరిమిల 2001లో ఆనాటి అంటే మ్యాగ్నానిమిటీ ఆ రోజు కేంద్రంలో పాలకుల్లో ఉండేది, ఏ పార్టీ అనేది కాకుండా ఇందిరాగాంధీ చేసిన దాన్ని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవించి, ఈ పరిస్థితులు ఇలాగే అప్పటికి వ్యత్యాసం ఎలా ఉందంటే 2001 నాటికి మనం కనుక పునర్విభజన చేస్తే 2002లో 1లో చేస్తే తమిళనాడు 6 సీట్లు, 42 సీట్లున్న ఆంధ్ర 5 సీట్లు, కేరళ 6 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది ఆనాడు. అది గ్రహించిన కేంద్రం వాజ్పేయి దృష్టికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా రిప్రజెంట్ చేసిన నేపథ్యంలో ఆయన ఏం చేశారంటే ఇంకొక 25 సంవత్సరాలు పొడిగించారు. అంటే 2026తో ఆ ఫ్రీజింగ్ అయిపోయింది నియోజకవర్గాల పెంపుకి. కానీ 2004-08లో పునర్విభజన ఎట్లా చేశారంటే, అప్పటికి 25-27 సంవత్సరాలు అయిపోయింది, ఈ జనాభా వివిధ నియోజకవర్గాలు
మధ్యలో ఇప్పుడు మనకప్పుడు ఖైరతాబాదు 8 లక్షల ఓటర్లు ఉండేవాళ్ళు. అవును. అంటే జనాభా 12 లక్షలు ఉండేది. మనకి పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక్కొక్కటి 20 లక్షలు 30 లక్షలకి వెళ్ళిపోయినాయి, సికింద్రాబాదు లేకపోతే ఇవన్నీ. అందువనే ఇలాంటి ఎక్కువ హెచ్చు తగ్గులు, ఢిల్లీలు, నార్త్ ఢిల్లీ ఎక్కువ ఉండిపోయేది. ఇట్లా హెచ్చు తగ్గులు ఇవన్నీ సరిచేయటం కోసం 2004-08లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో సంఖ్య మారకుండా, పార్లమెంటు సభ్యుల సంఖ్య మారకుండా విత్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీలు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పునర్విభజన చేయటం జరిగిందండి. అంటే ఆ రోజు విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే హైదరాబాద్ సరౌండింగ్ అంటే హైదరాబాదు, రంగారెడ్డి, ఈ అర్బనైజ్డ్ ఎక్కువైన ప్రాంతాల్లో నియోజకవర్గాలు పెరిగాయి, రూరల్ ప్రాంతాల్లో నియోజకవర్గాలు తగ్గాయి. అంటే విత్ ఇన్ ద స్టేట్లో అయింది కాబట్టి స్టేట్స్ అర్థం చేసుకున్నాయి. నేషనల్ వైడ్కి వచ్చే వరకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అసమతుల్యత అనేది వస్తుందనేది మనం ఆ రోజు చూసాం. ఈరోజు అంటే 2026 నాటికి ఏదైతే రాజ్యాంగ సవరణ లిమిటేషన్ ఏదైతే ఉందో పొడిగించింది, అది పోతుంది. 2027లో మనం ఈ మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజనకి వెళితే ఏ బేసెస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, తీసుకునే ఆ బేస్లో దక్షిణాది రాష్ట్రాలకు లాభాలు నష్టాలు అసలు ఎట్లా ఉండబోతుంది? దీనికి బేసిస్ ఏంటంటే అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా రాజ్యాంగ సవరణ అయిపోతుంది. అదే 2004లో మనం జరిగినట్లుగా ఉన్న సీట్ల అడ్జస్ట్మెంట్ కాదు. మొదటి 3 పునర్విభజనలు భారత రాజ్యాంగం నిర్దేశించిన దాని ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద ఆయా రాష్ట్రాల ప్రపోర్షన్ బట్టి పార్లమెంటు సీట్ల పంపిణీ జరిగిద్ది. దానికి ప్రతి పునర్విభజనకు ముందు డిలిమిటేషన్ యాక్ట్ ఒకటి తయారు చేసి అది కమిషను యాక్ట్ తయారవుతుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపం అదే ఉంది. సో ఈ నేపథ్యంలో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి పెరిగే సీట్లు దక్షిణాదిలో, ఇప్పుడు దక్షిణాది వాటా భారత పార్లమెంటులో 23% ఉందండి. రేపది 19% పడిపోతుంది. అంటే 4% దాదాపు పడిపోతుంది. ఇప్పుడున్న 2025 జనాభా అంచనాల ప్రకారం చూసినప్పుడు మీకు తమిళనాడు 9 సీట్లు కోల్పోద్దండి, 8 సీట్లు, తెలంగాణ 3 సీట్లు, ఆంధ్ర 5 సీట్లు, కేరళ ఉన్నదే 20 సీట్లు, వాళ్ళకి 20 సీట్లలో వాళ్ళు 8 సీట్లు కోల్పోతారు. కర్ణాటక స్వల్పంగా ఒక 3 సీట్లు. అంటే మీకు దక్షిణాదిలో ఇన్ని పార్లమెంట్ సీట్లు. దానికి 2 అంశాలు ఏంటంటే, ఒకటి రాజ్యాంగ సవరణ లేదా చట్ట సవరణ చేసేటప్పుడు ఒక ప్రాతిపదిక తీసుకోవాలి. అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఇటీవల కోయంబత్తూరులో పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఏమని చెప్తుందంటే కేంద్రం పదే ఆఫీషియల్గా ఆన్ రికార్డ్ ఏ దక్షిణాది రాష్ట్రం ఉన్న సీట్లు తగ్గవు ఒకటి. రెండోది ఏం చెబుతున్నారు, ప్రపోర్షనేట్గా పెంచుతాము అంటున్నారు. ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అనకుండా ప్రోరేటా బేస్ మీద పెంచుతాం అంటున్నారు. ప్రోరేటా అనేది ఒక లాటిన్ పదం, సరే ఎక్కడ పదం అనేది తర్వాత. ఆ ప్రోరేటా అంటే సపోజ్ 40% పెంచుదాం అనుకున్నారు అనుకోండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి 40% పెరిగిద్ది. మనం అనుకుంటాం, అరే నష్టమేంటి రవి కోటిరెడ్డి, ఏంటే మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు, నష్టమేమున్నది, నీకు అందరికి 40 కదా, యూపీకి 40, తమిళనాడుకి 40% కదా అని మనం అనుకుంటాం. కానీ మీరు శాతం కాదు ఇక్కడ చూడాల్సింది, ప్రోరేటా పర్సంటేజ్ కాదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దానివల్ల నష్టం ఏంటంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏంటి, మీకు 550 ఉన్నా 800 అయినా 900 అయినా సీట్లు సింపుల్ మెజారిటీ అనేది మనకి ఉంటుంది. అవును, ఒక ఓటు, ఒక సీటు, ఒక ఓటు ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఓటు తక్కువ ఉన్నోడు ప్రతిపక్షంలో ఉంటాడు. మీకు 98లో అటల్ బిహారీ వాజ్పేయి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎన్ని ఓట్లతో నెగ్గారండి? 1 ఓటు. ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉంటూ గిరిధర్ గొమాంగా గారు ఆ రోజు వచ్చి ఓటేస్తే 1 ఓటుతో నెగ్గారు. అంటే మీకు 543 ఉన్నా 300 ఉన్నా 800 ఉన్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది, 1 ఓటుతో ప్రభుత్వం పడిపోయిందే లేదా? ఇప్పుడు ప్రపోర్షన్ 40% పెంచారు అనుకుందాం. ఇప్పుడు తమిళనాడుకి పుజితేరి కలిపి 40 సీట్లు ఉన్నాయి.
పుదుచ్చేరి 1, తమిళనాడు 39, రెండు ఒకటిగా భావిస్తాం కదా, అంతే. 40 సీట్లు. ఉత్తరప్రదేశ్ ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరికి మధ్య తేడా ఎంత? సగం, 100%. అదే సగం. సగం అంటే ఎన్ని సీట్లు? సీట్ల పరంగా చూద్దాం. సీట్ల పరంగా 40 సీట్లు తేడా కదా. సో వాళ్ళకి మనకి 40, అంటే తమిళనాడు వారికి ఉత్తరప్రదేశ్కి 40 సీట్లు. అంకే కదా ముఖ్యం ఇక్కడ. రేపు 40% పెంచారు అనుకోండి, ప్రో రేటా అన్నారుగా, ప్రో రేటా 30, 40 ఏదో ఒక అంకె అనుకుందాం. వాళ్ళు 30 పెంచుతారా, 33 అంటున్నారు, 40, 20 అంటున్నారు, రకరకాలు. సరే 40 అనుకుందాం. 40% పెంచారు అనుకోండి, తమిళనాడుకి ఎన్ని పెరుగుతాయి? 40 అంటే 4 16 పెరుగుతాయి. వాళ్ళకి ఎన్ని పెరుగుతాయి? 32 పెరుగుతాయి. వీళ్ళకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 40 ఒక 16, 56. వాళ్ళకి ఎన్ని అవుతున్నాయి? 80 32, 112. ఇందాక డిఫరెన్స్ ఎంత ఉంది? 40 ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 132 ప్లస్ మైనస్ 56. చాలా ఎక్కువ డిఫరెన్స్. అంకె సపోజ్ 50% పెంచారు అనుకోండి, 50% పెంచితే వీళ్ళకి 40 60 అవుతాయి. ఇక్కడ ఒకటైతే అక్కడ 2 పెరుగుతాయి. అంకెపరంగా ఇక్కడ ఒక సీట్ పెరిగితే అక్కడ 2, అక్కడ 1.5 ఏమో పెరుగుతాయి. సంఖ్యాపరంగా తేడా వస్తుంది. అంటే మీరు ఏమనొచ్చు, ఒక ఏదో ఫార్ములా ఉండాలి అంటే, మనం దక్షిణాది నష్టపోకుండా, వాళ్ళ వాటా తగ్గకుండా పార్లమెంట్లో సంఖ్యాపరంగా తేడా లేకుండా చేయటం అనేది చాలా క్లిష్టమైన వ్యవహారం. ఇప్పుడు దక్షిణాదిలో ఈరోజున్న బీజేపీకి ఉన్న బలానికి లేదా బీజేపీకి ఉన్న ఎన్డీఏకి ఉన్న బలాన్ని, ఆసక్తిని బట్టి ప్రోరేటా చేస్తారు తప్ప ఈ అన్యాయాన్ని పూర్తిగా సరిదిద్దే క్రమంలో జరగదేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాలిటిక్సే ప్రధానం, గెలిపే ప్రధానం. ఇప్పుడు లేకపోతే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనది ఏంటంటే, మనం అందరం తెలుసుకోవాల్సింది, ఈ 26 తర్వాత వచ్చే తొలి జనగణనను తీసుకుని పునర్విభజన చేయాలి అని ఉంది. మన ఆంధ్ర తెలంగాణకి కూడా బిల్లులో పెట్టింది సక్రమంగా పెట్టలేదు, మీకు 26 దాకా మీకు అమలు చేయడానికి లేదు అని చెప్పి పార్లమెంట్లో కేంద్రం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అందులో ఏముంది? అందులో కూడా ఆర్టికల్ 170 ప్రొవిజన్ 3 ప్రకారం, 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 26 తర్వాత వచ్చే తొలి జనగణన. వాస్తవానికి 21లో కోవిడ్ పేరుతో వాయిదేసిన జనగణన అదే 22లో జరిపేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య లేదు, ఈ పునర్విభజన లేదు, ఏమీ లేదు. 31లో జనాభా లెక్కలు మళ్ళీ చేసేవాళ్ళు, అవి 32లో వచ్చాయి, 35లో 34లో డీలిమిటేషన్ అయిపోయి 34 ఎలక్షన్కో అమలు అయ్యేది, లేదా 39కో. అంటే రాజకీయ పార్టీ ఉద్దేశపూర్వకంగా జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చేదని ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రెండో పాయింట్, ఇవాళ ప్రపోర్షనేట్ ప్రకారంగా వాళ్ళు పెంచాలని చూస్తున్నారు. అది చూడడం ఫలితంగా మనం అంటే జనాభా నియంత్రణని చాలా కట్టుదిట్టంగా అమలు చేసినటువంటి ప్రాంతాలు దక్షిణాది. ఉత్తరాదిలో అది లేదు. ఇప్పటికే విపరీతమైన జనాభా. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక ఆరోపణ ఏముందంటే, డబ్బులు మొత్తం ఆదాయం మేము సంపాదిస్తున్నాం, దేశానికి కావాల్సిన ఆదాయం మా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి సంపద మొత్తం కూడా అక్కడ రాష్ట్రాల్లో పంపిస్తారు, మాకు ఇవ్వడం లేదన్నట్టు. రేపు రాజకీయ బలాన్ని, ఒక ఫోర్స్ని కనుక వీళ్ళు చూపించే పరిస్థితి లేకపోతే రేపు దక్షిణ భారతదేశం యొక్క పరిస్థితి పార్లమెంటులో కానీ పరిపాలనలో కానీ అసలు ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు, ప్రమాదాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేకపోతే బలాబలాలను బట్టి రాష్ట్రాలకు నిధులు కానీ లేకపోతే పదవులు కానీ దక్కే పరిస్థితి గత 20 ఏళ్ళుగా చూస్తున్నాము. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. 2024 ఎన్నికల వరకు బీజేపీ 2 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు దక్షిణాది రాష్ట్రాలు. అంటే పట్టించుకోవటం అంటే వాళ్ళు పదవుల పంపిణీ కానీ ఇతర విషయాలు కానీ. ఇప్పుడు పదవులు లేకపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మీద కొంత బలం కొంత అవసరమైంది, బీహార్లో కొంత అవసరమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి మార్పులు చేర్పులు, ఇలాంటి అవసరాల రీత్యా వాళ్ళకి రాష్ట్రాలకు బలం రావటం తప్ప మిగతా పరిస్థితి లేదు. అలాంటిది రేపు ఈ సంఖ్యాబలం తగ్గిపోయింది అనుకోండి, ఇంకా దారుణమైన పరిస్థితికి వెళుతుంది. కేవలం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 5 రాష్ట్రాలతో
మెజారిటీ సీట్లు వచ్చిన వాళ్ళు దేశాన్ని నిరాకటంగా పాలించవచ్చు. ఇంకా మిగతా వాళ్ళతో పని లేదు. ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళు జనాభా ప్రాతిపదికన పెట్టుకొని వాళ్ళు ఏదో ప్రపోర్షనట్ అని చెప్పి 5 రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యని మెజార్టీ వచ్చేటట్టుగా పెంచుకోగలిగితే, అంటే ఏ పార్టీ కూడా భారతదేశాన్ని పరిపాలించాలంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీట్లు సంపాదించాలి పని లేదు. ఒక 5 రాష్ట్రాలు చూసుకుంటే చాలా, అంతే. ఇక పార్లమెంట్ అధికారం మిగతా ఉత్తరాదిలో కూడా మిగతా రాష్ట్రాలతో పని లేదు. ఇప్పుడు పంజాబ్ ఉంది, మన కేసు దక్షిణాది కేసు, అది కూడా కొంచెం సీట్లు వాళ్ళకి అంత వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుంది. మొన్న పంజాబ్ సీఎం కూడా మద్రాసు మీటింగ్కి వచ్చారు, ఆయన కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అంటే దీనికి సహేతుకంగా విస్తృత ప్రాతిపదిక మీద చర్చిస్తారా, లేకపోతే విషయాల దృక్పథంతో దీన్ని ఆలోచించి ముందుకెళ్తారా అనేది ఒక ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనుగడ ఇంతేనా, ఈ పరిస్థితి ఇంతేనా, మనం ఎందుకు ఇంకా అనే ఆలోచన ఎవరి మనసుల్లో రాకుండా చేయాల్సిన బాధ్యత ఈనాటి పాలకుల మీద ఉంది. అది మొన్న ఒక బీజేపీ నాయకుడు ఆర్గ్యుమెంట్ చూశాను నేను ఒక దేంట్లో చర్చ సందర్భంగా. అలా అంటారు, మీరు హైదరాబాదు కంబైన్డ్ స్టేట్లో సీట్లు పునర్విభజన జరిగితేనే, సీట్లు పెంచకుండా జరిగితేనే 11 హైదరాబాద్లో పెరిగినాయి, 12 పెరిగినాయి, 11 ఆంధ్రప్రదేశ్లో తగ్గినాయి, గ్రామీణ ప్రాంతంలో 1 వరంగల్లో ఇక్కడ తెలంగాణలో తగ్గింది. సో ఇప్పుడు రేపు డిలిమిటేషన్ జరిగితే హైదరాబాద్లో వాస్తవానికి రేపు పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు పునర్విభజన 153 సీట్లు పెరిగే 34లో 20 హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ అంటే రంగారెడ్డి పెరిఫెరల్స్లో పెరగవా అని చెప్పి అంటున్నారు, ఒక ఆర్గ్యుమెంట్. రెండోది ఏంటంటే, మనకు దక్షిణాది నుంచి రూపాయి కలెక్ట్ చేస్తే వచ్చేది 60 పైసలు అయితే ఉత్తరాది నుంచి రూపాయికి 2 రూపాయలు 2.5 ఇస్తున్నారు ఉత్తరాది ఖర్చుకి. అదే దేశాన్ని సమంగా చూడాలి కాబట్టి, అందరినీ వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావాలి కాబట్టి ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర బీజేపీ నాయకులు లేదా కేంద్రం వాదన చేస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించాలి, నిర్బంధంగా తోసిపుచ్చకూడదు. కానీ దాంట్లో మీరు బ్యాలెన్స్, నేను అలవాటు పడతాను, ఒక విషయం, ప్రజలందరినీ సమంగా చూడాలి కాబట్టి డబ్బు ఉత్పత్తి చేయగలిగేటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ముంబై కావచ్చు, మహారాష్ట్ర, ఇక్కడ వచ్చే ఆదాయాన్ని నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఆడ పెడుతున్నావు, జనం అందరూ బతకాలి. అదే విధానం నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజకీయంగా కూడా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదిక కలిగించాలి అనే దృక్పథంతో కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు చేయాలని ఆలోచన చేయట్లేదు? కోటిరెడ్డి గారు ఒక మంచి లాజిక్ తీసుకొచ్చారు. మీరు ఇది రివర్స్లో వచ్చారు. మీరు ఏదైతే ఆదాయం పంచుతున్నారు కాబట్టి అందరూ సమానం అని, నియోజకవర్గాలు కూడా అందరికీ సమానంగా అందరికీ సమానంగా ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలంటున్నారు. అలా అన్యాయం జరిగితే మాకు న్యాయం ఎట్లా జరిగిద్ది? మాకు కావాల్సింది రాజకీయ న్యాయం కదా. మీరు ఆ కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఆదాయం, బీజేపీ దేశంలో శాశ్వతంగా నేనే పరిపాలన చేయాలి, నాకు పూర్తి మెజార్టీ రావాలి, మిగతా జాతీయ పార్టీని కానీ ప్రాంతీయ పార్టీని కానీ తొక్కిపడేయాలన్నటువంటి దృక్పథమే ఈ నియోజకవర్గాల పునర్విభజనలో కనిపించబోతుందా? అంటే నేరుగా చెప్పరు వాళ్ళు, ఏది మీకు వాళ్ళు నేరుగా చెప్పకపోవచ్చు. మీకు జిఎస్టీ ఉందే, జిఎస్టీ ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు కమిటీ వేశారండి. అవును, అది చర్చలు జరుగుతూ వచ్చింది. జిఎస్టీ కౌన్సిల్ ఒక 50, 30, 40 సమావేశాలు జరిగింది. ఎవరు వచ్చినాక అమలైందండి? ఎవరి హయాంలో అమలైంది? ఎవరు అన్ని జిఎస్టీలు అన్ని రంగాలను తీసుకొచ్చారు? ఎవరి హయాంలో జిఎస్టీ 5, 10, 12, 18% వెళ్ళింది? బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. పెంచింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. తెచ్చింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తగ్గించాము అని చెప్పి సంబరాలు చేస్తున్నారు. అంటే పెంచింది మీరే, తగ్గించిందని చెబుతుంది మీరే, సంబరాలు చేస్తుంది మీరే. వాళ్ళు పెంచితే మీరు తగ్గిస్తే దానికి సంబరం ఉంటుంది కదా. మీరు పెంచి మీరు తగ్గిస్తే సరే ఓకే, సంబరాలు చేస్తున్నాం, దానికి ఇప్పుడు మళ్ళీ మీరు వాటికి ఏం చెప్తున్నారు? ఫోటోలు పెట్టమన్నారు, అవి చేయమన్నారు, ఇవి చేస్తున్నారు, పండగలు చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. సింపుల్గా ఒకటే, మాకు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మీరు వసూలు చేసిన జిఎస్టీలో, సిజిఎస్టీలో ఏ రాష్ట్రానికి డబ్బులు ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి. అందరూ అదే అడుగుతారు. తెలంగాణ మొదటి నుంచి అదే మాట అంటుంది. మేము
మా ఆదాయం మాకు ఇవ్వండి అని చెప్తుంది. ఆదాయంగా నేను అనేది అసలు జిఎస్టీ వాళ్ళు తీసేసామన్నారు కదా, మీరు అంటే అనవసరంగా వసూలు చేశారనే కదా 10 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు వెనక్కి ఇచ్చేయండి మా వాటా. అంటే మా రాష్ట్రం నుంచి మీరు తీసుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాలు అడుగుతుంది, మా ఇన్కమ్ ట్యాక్స్ మా ఆదాయం మాకు ఇచ్చేయండి అంటుంది. నేనేమంటున్నా అంటే జిఎస్టీ మీరు వసూలు చేసి వెనక్కి ఇచ్చేసేయండి, పెన్షన్ జిఎస్టీ అని వెనక్కి ఇచ్చేయండి, మాకు సగం అప్పులు తీరుతాయి. ముందు ఇప్పుడు 20,000 మంది విద్యార్థులు కాలేజీ ఫీజులు కడతలేదు, ఇంజనీరింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే మెస్ బిల్లులు లేవు, లేకపోతే 5 లక్షలు 10 లక్షలు వర్కులు చేసిన వాళ్ళు కాంట్రాక్టుల బిల్లు లేవు. ఇవన్నీ కనీసం ఆయా రాష్ట్రాలకు వస్తాయి కదా. సరే వీళ్ళు పెద్ద బిల్లులు ఇవ్వకుండా, సబ్జెక్టు ఏంటంటే వీళ్ళు పెద్ద కాంట్రాక్టులు ఇవ్వకుండా వీళ్ళు వాటిని దుర్వినియోగం చేయకుండా ఉంటే సర్దుకోవచ్చు. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరుణ స్నానం చేస్తారు. అదే కదా ఆయనకేమో అమరావతికి డబ్బులు లేవు, ఈయనకేమో దేనికి డబ్బులు లేవు. ఆయనకి అమరావతికి అప్పు వస్తుంది, ఈయనకి కొత్త రాష్ట్రం కొత్త రాజధాని పెడుతున్నారు కదా ఈయన, ఏంటది ఫ్యూచర్ సిటీ. మరి దానికి ఇప్పుడు గీతలు గీస్తున్నారు, దానికి కూడా కావాలి డబ్బు వస్తుంది. అయితే వీళ్ళు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురాబోతుంది అంటే సమాలోచన చేస్తున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్నారనేది ఒక చర్చ నడుస్తుంది. మీరు కూడా అదే అభిప్రాయం. మిగతా జాతీయ పార్టీలు లైక్ కాంగ్రెస్ వీళ్ళ అవగాహన కానీ వీళ్ళ అభిప్రాయం కానీ అసలు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక నేషనల్ ఐడియాలజీ అనేది ఉంటుంది పార్టీకి. వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది అంటే దురదృష్టవశాత్తు మనకి సిపిఐ జాతీయ హోదా కోల్పోయిందండి. ఇక మిగిలిన పార్టీల్లో మనకి ఎన్సిపి పేరుకే జాతీయ పార్టీ కానీ అది రీజనల్ పార్టీ కింద లెక్క. మనకి బిఎస్పి తగ్గిపోతుంది, సిపిఎం కేరళ ఒకటే మిగిలిపోయింది, అక్కడక్కడ ఉంది కాబట్టి పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తే 1-2 సీట్ల వల్ల వాళ్ళకి జాతీయ హోదా ఉంది. మిగిలిన జాతీయ పార్టీ జనతాదళ్లో నితీష్ కుమార్ పార్టీ అది అంతే, అక్కడక్కడ ఈశాన్యంలో అక్కడో చోట పోటీ చేస్తారు, పొత్తుల్లో భాగంగా వాళ్ళు ఉంటున్నారు. ఇంకా మిగిలిన పార్టీలు ఏంటండి, ఒక కాంగ్రెస్ కరవమంటే కోపం అరవమంటే ఇదని వాళ్ళ సామెత అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లీడ్ తీసుకుని చెన్నై మీటింగ్కి వెళ్ళారు, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చారు, అక్కడ కాంగ్రెస్ మద్దతున్న కాంగ్రెస్ కోయిలేషన్ ఉన్న స్టాలిన్ గారు ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది హిమాచల్ ఇక్కడే, 2-3 రాష్ట్రాలకి, కర్ణాటక 3 రాష్ట్రాలే. హిమాచల్ కూడా కొద్దిగా ఇందులో ఎఫెక్ట్ అవ్వనట్లుగా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. కాంగ్రెస్లో ఉండేది ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు లీడ్ తీసుకున్నారు, ఓకే దీని మీద మేము ఫైట్ చేస్తామని. మరి ఆయన మద్రాసు సమావేశం తర్వాత హైదరాబాద్లో సమావేశం పెడతామన్నారు, పబ్లిక్ మీటింగ్ అన్నారు. ఇంతవరకు అంటే దీనికి టైం ఉంది అని భావించుండొచ్చు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ దీని మీద జాతీయ స్థాయిలో 1-2 సార్లు గళమెత్తింది. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని 1-2 సార్లు అధికార ప్రతినిధులు చెప్పారు. కానీ ఆ పార్టీ కూడా ఇంతవరకు దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ దీని మీద దృష్టి పెట్టాలి, అన్ని పార్టీలు పౌర సమాజం దీని మీద స్పందించాలి. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు అనే భేదం కాకుండా ఆయా పార్లమెంటులో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు ఉన్న సీట్ల సంఖ్య పర్సంటేజీ అనే పదం కాకుండా అనే పదమా, లేకపోతే ఒక స్టేట్కి ఇప్పుడున్న పెంచినా కూడా ఆ అంకెలో పర్సంటేజ్ డిఫరెన్స్ రాకుండా పెరిగే అంకెలో చూసుకోవటం అనేది చాలా అవసరం. ఇందాక చెప్పినట్టుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు విలువ ఎంత అనేది మనకి వాజ్పేయి గారు అవిశ్వాసం అప్పుడు కానీ, రాజస్థాన్లో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రకటించబడిన సిపి జోషి ఒక్క ఓటుతో ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు. ఇలాంటి అంటే ఈ ఒక్క ఓటు ఒక విలువ అనేదాన్ని నిజం చేస్తూ దీన్ని సక్రమంగా అమలు చేసి వెళ్ళాల్సిన బాధ్యత. 3 సార్లు ప్రధానిగా అప్రతిహతంగా నెహ్రూ గారి టైంని కూడా దాటి ఇందిరాగాంధీని దాటేసి, భవిష్యత్తులో నెహ్రూ గారి కాలాన్ని కూడా దాటేసి దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా
రికార్డు నెలకొల్పబోయే మోడీ గారికి మీద ఆ ఎన్డీఏ మీద చాలా బాధ్యత ఉంది. అదే సమయంలో ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ మీద, ఇతర అలయన్స్ పార్టీల మీద కూడా ఎంతో బాధ్యత ఉన్నది.